కొమ్రంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చిన్నబెండార గ్రామ పటేల్పై మండిపడ్డ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాల నారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నబెండార గ్రామంలోని గ్రామ పటేల్ అంగన్వాడీ టీచర్ అయిన ఇగురపు లక్ష్మిని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. చిన్నపిల్లలకు ఇచ్చేటటువంటి కోడిగుడ్లు నీకెందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు ఆమెపై పగ సాధిస్తున్నాడన్నారు. ఒక దళిత మహిళ టీచర్ను మానసికంగా వేధిస్తున్నటువంటి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని లేదా గ్రామ పటేల్ టీచర్కి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల పెరుగుతున్న టెక్నాలజీ కాలంలో కూడా కుల వివక్ష ఏంటని మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన మీడియాకు తెలిపారు. ఈ విషయంపై అధికారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు గమనించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈరోజు వాంకిడి మండలంలోని చిన్నబెండార గ్రామం పరిధిలో అంగన్వాడీ సెంటర్ని నేను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా అంగన్వాడీ టీచర్ షెడ్యూల్డ్ కులం మాదిగ ఉపకులానికి చెందిన టీచర్గా ఉండడం వలన ఆమెని ఈ చిన్న బెండారలో టీచర్గా కొనసాగించడానికి ఇష్టం లేక కుల వివక్ష చూపిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్న గ్రామ పటేల్. ఇది చాలా దారుణం. మరి ఇంకా ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన కాలంలో కూడా ఇంకా కుల వివక్షకు మరి గురవుతున్నారంటే ఇది సిగ్గుచేటు. దయచేసి ఈ సమయంలో నేనేమంటున్నానంటే ప్రజలు కానీ, అధికారులు కానీ, జిల్లా నాయకులు కానీ, జిల్లాధికారులు కానీ, మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కానీ, అంతేకాకుండా జిల్లా యంత్రాంగం, పరిపాలనా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కూడా, డిఎస్పీ, ఎస్పీ, కలెక్టర్ గారు కూడా స్పందించి దయచేసి ఈ చిన్న బెండార్లో జరుగుతున్న అంగన్వాడీ టీచర్ పైన మరి కుల వివక్షని మీరు దాన్ని నిర్మూలన చేయండి. ఎవరైతే ఆమెని మానసికంగా వేధిస్తున్నారో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి ఇంకొకసారి ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. నా పేరు పొన్నాల నారాయణ, ఆసిఫాబాద్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ నాయకుని.